దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? ఉదయం లేచారా? మరి బెల్లంపల్లిలో మీటింగ్ జరుగుతున్నాయి. నేను శుక్రవారం, ఈరోజు శనివారం పొద్దున, సాయంత్రం ఆదివారం. మీరందరూ మీ కుటుంబాలతో పాలు పొందండి. ఆత్మీక బలం పొందుటకు, దేవుని ఆరాధించడానికి ఇచ్చే అవకాశం. ఎట్టి పరిస్థితుల్లో దేవునికి స్థానం ఇవ్వండి. దేవుని సన్నిధికి. కొంచెం వర్షాలు పడుతున్నాయి, ఏంటో కొత్తగా. ఇప్పుడు కూడా మబ్బు మూసుకుపోయి వర్షంతో, మరి అకాల వర్షాలు, అకాల పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మొన్న భూకంపాలు, అరే ఒక్కొక్క నిమిషం. కానీ దేవుని కృపే కదండి మనల్ని కాపాడేది. అందుకే మీరు దేవునితో గడపాలి, అందుకే మీరు దేవుని దగ్గర ఉండాలి, అందుకే మీరు దేవుని సన్నిహితులు ఉండాలి, అందుకే మీరు వాక్యం వినాలి, అందుకే మీరు ప్రార్థనలు గడపాలి, పరలోకానికి సిద్ధపడి ఉండాలి, ప్రభు ఆత్మ పొందాలి, శక్తి పొందాలి, జ్ఞానం పొందాలి. అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? యేసయ్య పాదాలు చెంతే. ఏ టెక్నికల్స్ మనం ఏం చదివినా, మనం ఎంత గొప్పవారమైనా పేదవారమైనా మిడిల్గా ఉన్న దేవుని శక్తి పొందాలి అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో గడపడం, దేవునికి సన్నిహితులు అవడం. ఇంకా మారు మనసు పొందిన బిడ్డలు ఎవరంటే, యేసు రక్షకుడు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆ పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతుండే. యేసు ప్రభు నమ్మితే పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం. అందుకే క్రిస్మస్ ఆరాధనలు ఇప్పుడు అందరు చేస్తున్నారు కదండి. క్రీస్తులో క్రిస్మస్ ఉండాలి కదా. అందుకని మీ అందరికి ప్రేమతో చెప్తున్నా. ఈరోజు ఎంతమంది వాగ్దానం, ఎందుకంటే మబ్బులు వస్తున్నాయి, వర్షం వస్తుంది, చాలా స్పీడ్గా ఈ వాగ్దానం ఇస్తున్నాను, వినండి, చదువుకుందాం. చక్కటి మాట నేను చదువుతున్నాను ఈ ఉదయకాలం. మరి 118వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? నరులు నాకేం చేయగలరు? దేవుడే నా పక్షంగా ఉన్నాడు. యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. మీరందరూ నేర్చుకోండి, మనందరూ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. అందరితో చెప్పండి, మీ ఇంట్లో దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనం భయపడొద్దు. పోరాటాలు, రోగాలు, వ్యాధులు, నిందలు, కోర్టు కేసులు, అవమానాలు, మానసిక ఒత్తిళ్ళు అన్నిటికీ జవాబు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. ఆమెన్. అందరికీ మాట చెప్పి షేర్ చేసి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నీ ప్రతి విషయంలో, నీ ఫ్యూచర్ విషయంలో, నీ వివాహ విషయంలో, నీ గర్భఫల విషయంలో, ఆత్మీయ విషయంలో, నీ సేవా జీవితం, నీ కుటుంబ విషయంలో, ఇతర దేశాల్లో ఉన్నావేమో, ఉద్యోగం లేక, సెటిల్మెంట్ లేక, రకరకాల బాధలు, నీ దేవుడు నీ పక్షంగా ఉండి ఆయన నీకు జయమియబోతున్నాడు. నీ భర్త త్రాగుడు వ్యసనాలు, నీ ఇంట్లో రక్షణ లేని వారి, నీ కుటుంబంలో శోధన, దేవుని పక్షంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అందరూ దేవునితో గడపండి. ఆల్రెడీ బెల్లంపల్లి 6, 7, 8 మీటింగ్స్ అవుతున్నాయి. ఇది ఈరోజు 7వ తారీఖు ఉదయం, సాయంత్రం మీటింగ్ ఉంటుంది, ఆదివారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ప్రభువుకు సమీపంగా రండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో అయ్యా, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిరీక్షణ మీరు దయచేయండి. రోగాలతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన ప్రతి రోగమును కొట్టివేసి స్వస్థపరచండి. అప్పుల భారం, ఆర్థిక భారం, ఉద్యోగలేమి నుండి విడిపించండి. గర్భం లేదు అని ఏడుస్తున్న గర్భాలు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, కోర్టు కేసులు కొట్టివేయబడే, అక్రమ అన్యాయ కేసులు ఎత్తివేయబడాలి యేసు నామములో మా జీవితాల్లో. ప్రభట్టి కృపనియండి అయ్యా. ఎవరెవరు ఏ శోధనలో ఉన్నా విడిపించండి. పిల్లలు, స్కూల్స్, చదువులు, ఎగ్జామ్స్ మీరు తోడే ఉండండి. ఇతర దేశాలు మా ప్రియులు ఎందరో ఉన్నారు, వారికి రక్షణ, క్షేమము, వారు ఉన్న స్థలం, ఉద్యోగం, వారికి జాబ్స్, సెటిల్మెంట్స్, భారతదేశానికి క్షేమంగా బిడ్డలు రావడానికి సహాయం చేయండి అయ్యా. ఎవరెవరు భూ సంబంధమైన తగాదాలు విడుదల, ఎవరెవరికి రిజిస్ట్రేషన్ పనులు జరగకపోవడం జరగాల, ఎవరికి మందిరాలు, సేవకులు మందిరాలు కట్టబడాలి, స్థలాలు లేని సేవకులు స్థలాలు, జాషువా జనరేషన్ అపోస్తుల సేవలు ఇవ్వాలి, గొప్ప కార్యాలు జరగాలి. ఈరోజు రిక్వెస్ట్ పెట్టుకున్న ప్రతి బిడ్డని విడిపించి, కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది ప్రతిదీ కొట్టివేస్తూ న్యాయం చేసి సేవని ఎత్తిపట్టి మీరు న్యాయంగా జరిగించండి అయ్యా. ఇదిగో ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ, ఇయర్లో వారి నూతనమైన దీవెన శుభములు వారి మీద పలుకుతున్నాం. బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, నూతన కృపతో నింపబడి వారు ఆత్మీయంగా అన్ని విధాలుగా దీవెనను ఉందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల మీద, మా మీద, మా హృదయాల్లో దైవ కార్యాన్ని జరిగించి మా అందరికీ మీ సన్ని తోడుగా ఉంచండి. ప్రతి శోధనపై మాకు జయం దయచేసి మీ సహాయం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా భయంకరమైనటువంటి వాతావరణం అటు ఇటు చేంజ్ అవుతుంది, ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ 7, 8 కూడా 7వ తారీఖు శనివారం పొద్దున, సాయంత్రం, ఈరోజు ఈవినింగ్ బ్యాప్టిజం కార్యక్రమాలు బెల్లంపల్లిలో. అంతేకాక 8వ తారీఖు బెల్లంపల్లి 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర, హైదరాబాద్, సికింద్రాబాద్ హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ అండి. 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. అందరూ పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. మరి 11వ తారీఖు జూబ్లీ హిల్స్ గ్రౌండ్స్ మీకు అక్కడ స్క్రీన్ మీద వేస్తున్నారు. అద్భుతంగా క్రిస్మస్ ఆరాధన దైవజనుడు నేను ఉంటాం.
ఖచ్చితంగా వర్తమానం వర్షిప్ ఉంటుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ జూబ్లీ హిల్స్ జరిగే ఆ యొక్క క్రిస్మస్ సభకి పాలు పొందండి. 12వ తారీఖు గట్కేశ్వర్లో దైవజనుడు బిషప్ మ్యాథ్యూస్ గారి యొక్క స్కూల్ ఆవరణంలో ఉంటుంది. అది కూడా మీకు డీటెయిల్స్ ఇస్తున్నారు. గట్కేశ్వర్ చుట్టుపక్కల ప్రాంతాల దైవజనులు, విశ్వాసులు, ఆత్మీయులు ఈ క్రిస్మస్ మీటింగ్ పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ అలాడ్.